ప్రార్థన కొరకై లూకాసు వార్త సమయంలో ఒక మాట చదువుతాం. 17వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 5-6 వచనాలు. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఇక్కడ అపోస్తలులు ప్రభుని అడుగుతూ ఉన్నారు. ఏమడిగారంట? మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా ప్రభుని అడుగుతూ ఉన్నారు. ప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతూ ఉంటున్నారు. కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఒక కొదవను చూశారు, వాళ్ళకు ఒక కొరతని చూశారు. ఏంటా కొద అంటే, మాలో ఏం లేదు, విశ్వాసము లేదు, ఆ విశ్వాసము సరైంది కాదు. కానీ వాళ్ళు ఎరిగినారు. కనుక అందుకే వాళ్ళు ఆ విశ్వాసంలో వాళ్ళు తప్పిపోయారేమో. అందుకే వాళ్ళు వచ్చి ప్రభుని అడుగుతూ ఉన్నారు, అయ్యా మా విశ్వాసాన్ని ఏం చేయి, వృద్ధి పొందించు. కనుక అసలు విశ్వాసం ద్వారా బైబిల్లో మనం చూస్తే క్రైస్తవ యొక్క జీవితం అనేది, క్రైస్తవుని యొక్క జీవితం అంట దేంతో, క్రైస్తవుని యొక్క విజయం అనేది, ఒక క్రైస్తవునికి విజయం అనేది దేని మీద ఆధారపడిందంటే విశ్వాసం మీదే ఆధారపడింది. కనుక విశ్వాసం గురించి మనం బైబిల్లో ఎన్నో వచనాలు చూడవచ్చు కదా. ఆయన 1 యోహాను పత్రికలో ఒక మాట అంటాడు, చూడండి ఏమంటాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట, దేవుని మూలంగా పుట్టిన వారందరూ జయించుదురు. అంటే లోకాన్ని జయించాలంటే ఏముండాలా? విశ్వాసం కదా. లోకం అంటే ఏంటి? ఒక ఆయనే చెప్పాడు, లోకం అంటే లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడం. కనుక లోకాన్ని జయించడం అంటే మామూలు విషయం. ఎవరు జయించగలుగుతారంటే కేవలం విశ్వాసం కలిగిన వాళ్ళే. చాలాసార్లు మనం సువార్త పోయినప్పుడు ఏమని చెప్తాం? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము అని చెప్తూ ఉంటాం. వాస్తవానికి ఈ విశ్వాసం మానవుని దగ్గర దొరికేది కాదంట. ఎవరు ఇస్తారంటే ఈ విశ్వాసం? అది ప్రభు ఇస్తేనే. ప్రభు ఏం చూస్తున్నాడంటే మానవుని దగ్గర అతనికి విశ్వాసం ఇవ్వాలంటే ప్రభు ఏం చూస్తాడంటే మొట్టమొదటిగా అతనిలో యథార్థ హృదయం చూస్తాడంట. ఏం చూస్తాడు? ఈ విశ్వాసం మానవ దగ్గర ఉండదంట. ఎవరి దగ్గర ఉంటుంది? అందుకు మొదటి పేతురులో అంటాడు చూడండి, 2వ పేతురు మొదటి అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటాడు. చాలండి. ఏమంటున్నారక్క? మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి. అంటే ప్రభువే ఇస్తాడు ఈ విశ్వాసం. చాలాసార్లు మనలో పుడుతుంది అంటాం, కానీ మనలో కలిగేది కానే. మనలో ఏం చూస్తాడు ప్రభు అంటే యథార్థత చూస్తాడు. మనలో ప్రభు కొరకే కోరిక, ఆశ చూస్తాడు. కనుక యథార్థంగా ఉంటే ప్రభు మనలో ఏం కలిగజేస్తాడు? ఆ విశ్వాసాన్ని ఆయన పుట్టిస్తాడు. అందుకనే ఒకసారి పౌలు భక్తుడు ఒక పట్టణానికి పోయినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉంటున్నాడు. అతడికి ఏముందంటాడు? అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో పౌలు గ్రహించాడంటే ఏముందని గ్రహించాడు అతనికి. 14వ అధ్యాయము 7వ వచనంలో పౌలు భక్తుడు ఆ ప్రాంతం లుస్త్ర అనే ప్రాంతానికి పోతాడు. అక్కడ ఒక వ్యక్తి ఉంటున్నాడు, బలహీన. 14:7లో ఏమంటాడు? పుట్టినది లుస్త్రలో ఎవరున్నారంట? బలహీన పాదములు గల. సరే, ఇదంతా ఈ వ్యక్తి ఉంటున్నాడు. అయితే పౌలు ఏం చేశాడంటే అతనికి ఏముందని గ్రహించాడు? 18వ వచనం చూడండి.
పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, అంటే అతనిలో విశ్వాసాన్ని ఎవరు పుట్టించారో? ప్రభు ఇచ్చాడు ఆయనకు ఆ విశ్వాసం. కనుక ప్రభు మనకు విశ్వాసం ఇస్తాడు యథార్థతను బట్టి, ప్రభు యొక్క సన్నిధిలో మనం గడిపేదాన్ని బట్టి. అయితే ఇక్కడ అపోస్తలులు అంటున్నారు, మా విశ్వాసాన్ని ఏం చేయి? వృద్ధి పొందించు. విశ్వాసం ద్వారా లోకాన్ని ఏం చేయొచ్చు? జయించవచ్చు. రోమాపత్రిక 1:17 అంటాడు, విశ్వాసం ద్వారా ఏం చేయొచ్చు అంటాడు. చూడండి 1:17 రోమీయులకు రాసిన పత్రిక 1:17 ఏమంటాడు? ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం ద్వారా నీతిమంతుడు ఏం చేస్తాడు? జీవిస్తాడంట. కొరింథీయులకు రాసిన పత్రిక 1:24 చూడండి ఏమంటాడో. నీతిమంతుడు విశ్వాసం ద్వారా దీవిస్తాడు. 1 కొరింథీ 1:24 ఏమంటాడంటే, సరే ఒక్క నిమిషం, 2 కొరింథీ 1 అనుకుంటా. 2 కొరింథీ 1 చదవండి. విశ్వాసం ద్వారా ఎట్లున్నారంటారు? నిలకడ. విశ్వాసం ద్వారా నిలకడ. విశ్వాసం ద్వారా లోకాన్ని జయించవచ్చు. తర్వాత ఎఫెసీ పత్రికలో మనకు తెలుసు, మీరు 2:8 అంటాడు, మీరు విశ్వాసం ద్వారానే ఏం పొందారంటాడు? రక్షణ పొందినారు అంటాడు. 2:8 అనుకుంటా. చూడండి ఎఫెసీ పత్రిక 2:8 మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే, కనుక విశ్వాసం ద్వారా ఏం పొందొచ్చు? రక్షించబడ్డామంటాడు. రోమీయులకు రాస్తూ 5:1 ఏమంటాడంటే, చూడండి రోమా 5:1 విశ్వాసం ద్వారా, విశ్వాసం మూలమున, విశ్వాసం ద్వారా నీతిమంతులం. అపోస్తలుల కార్యాలు 15:9 అంటాడు. చూడండి అపోస్తలుల కార్యాల గ్రంథం 15:9 వారి హృదయములను విశ్వాసం ద్వారా పవిత్రత. విశ్వాసం ద్వారా ఎట్లుండొచ్చు? పవిత్రంగా ఉంటాం. 1 తిమోతి 3:13 పౌలు భక్తుడు ఇలా అంటాడు. 1 తిమోతి 3:13 చూడండి, విశ్వాసం ద్వారా బహుధైర్యం అంట. విశ్వాసం ద్వారా బహుధైర్యము. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమేంట అసాధ్యము. కనుక విశ్వాసం ద్వారా మనం ఎన్నో ఈ లోకంలో అవి పొందగలిగినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనే ఈ యొక్క హెబ్రీయులకు రాస్తూ 6:12 అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమంటాడంటే, చూడండి హెబ్రీ 6:12 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను, విశ్వాసము చేత వాగ్దానాలు ఏం చేయొచ్చంట? స్వతంత్రించుకోవచ్చు. 1 పేతురు 1:8 అంటాడు, మీరు ఏం పొందారంటాడు? మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. కనుక మన జీవితాల్లో విశ్వాసం ద్వారా ఇవన్నీ. కనుక విశ్వాసం అనేది ఎవరిస్తారంటే ప్రభు ఇచ్చేటువంటిది విశ్వాసం. సరే, ఇక్కడ అపోస్తలులు అంటున్నారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. కనుక మన విశ్వాసం వృద్ధి పొందాలంటే విశ్వాసం ఎప్పుడు కూడా కొన్నిటితో కలిసి వెళ్తూ ఉంటుందంట, సమానంగా జోడుగా అది లింక్ అయి ఉంటుందంట. విశ్వాసం అనేది కొన్నిటితో అది లింక్ అయి ఉంటుంది, అంటే కలిసిపోయి ఉంటుంది, అది ఏకత్వంతో కలిగి ఉంటుందని ఒక దైవజనుడు చెప్తూ ఉంటున్నాడు. కనుక మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలంటే, మన విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుకోవాలంటే మన జీవితంలో ఏముండాలంటే, చూడండి విశ్వాసము ప్రార్థన రెండు కలిసి సమానంగా వెళ్తూ ఉంటాయంట. రైలు పట్టాల మీద ఆ రైలు ఎలా 2 పట్లాల మీద సమానంగా వెళ్తుందో అట్లే విశ్వాస జీవితంలో కూడా విశ్వాసము ప్రార్థన రెండు కూడా ఏమవుతాయండి? కలిసి వెళ్తూ ఉంటాయి. అందుకనే హెబ్రీయులకు రాస్తూ చూడండి పౌలు భక్తుడు ఏమంటాడో 11:6 హెబ్రీ 11:6 ఏమంటాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనివు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనివు నమ్మవలెను కదా. ఇక్కడ అంటున్నాడు విశ్వాసము ప్రార్థన రెండు ఉంటున్నాయి ఇక్కడ అదే వచనంలో. అంటే తన్ను
వెదకు వారికి అంటాడు. అంటే తను వెదకటం అంటే తను అడగటం అనమాట. కానీ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన, అదే విశ్వాసం. దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు ఏమని నమ్మాలంటే ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనే నమ్మాలి. కనుక విశ్వాసము, ప్రార్థన ఇవి రెండు కూడా కలిసి వెళ్తూ ఉంటాయి. కనుక మన జీవితాల్లో విశ్వాసం అభివృద్ధి చేసుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన కూడా కలిగి ఉండాలా. ప్రార్థన లేకపోతే మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకోలేం, అభివృద్ధి చేసుకోలేం. అందుకని యేసు ప్రభువారు ఆ గెత్సేమనే తోటలో అంటాడు, మెలకువగా ఉండి ఏం చేయండి, ప్రార్థన చేయడి. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ప్రభు ప్రార్థన చేయమంటాడు. ఎందుకు? ప్రార్థన ద్వారా మన విశ్వాసాన్ని ఏం చేయొచ్చు, సంఘంలోనే కాదు వ్యక్తిగతంగా కుటుంబంలో కూడా మన ప్రార్థన ద్వారా ఏం చేసుకోవచ్చు, మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అంటున్నారు అపోస్తలులు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఎట్లా వృద్ధి పొందించుకోవచ్చు అంటే ప్రార్థన ద్వారా. రెండవది, మొట్టమొదటిగా మన విశ్వాసము ప్రార్థించేటువంటి, అందుకనే చాలామంది సాతానుడు ప్రార్థనకు రానియడు. ఎందుకు? విశ్వాసాన్ని ఏం చేయవచ్చు, ప్రార్థన చేస్తే విశ్వాసం ఏమైద్ది, వాడికి తెలుసు వీళ్ళ విశ్వాసం ఏమైపోద్ది, వృద్ధి పొందుద్ది అని చెప్పేసి అనేకులను ఆదివారం మంచిగా గుంపులుగా రమ్మంటాడు. కానీ సంఘ ప్రార్థనకు అయితే ఎంతమంది పోండి, కొద్దిగానే పోండి, కొంచెమే వస్తారు. ఎందుకు? సాతాను యొక్క మోసంలో వాళ్ళు పడిపోయి ప్రార్థనకు రానేడు. వానికి తెలుసు ప్రార్థన చేస్తే వీళ్ళ విశ్వాసంలో ఏమవుతారు, వృద్ధి పొందుతారు, అభివృద్ధి పొందుతారని. ఒక ఆయన చెప్పాడు ఆయన గురించి, అపవాది గురించి అంటాడు. ఒక దైవజనుడు అన్నాడు, మన మేనమా అంట ఆయన. ఎవరు? సాతాను. ఎవడంట? మన మేనమా అంటాడు, మనతో పాటు వస్తాడు అంటాడు. సరే, ఇక్కడ ఆయన ఎట్టాటోడైనప్పటికీ మన విశ్వాసం వృద్ధి పొందాలంటే మనలో ఏముండాలంటే మొట్టమొదటిగా ప్రార్థన. కనుక విశ్వాసము, ప్రార్థన రెండు కలిసి వెళ్తూ ఉంటాయి. రెండవదిగా చూడండి, విశ్వాసము దేంతో లింక్ అయి ఉంటుందంటే రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఇలా అంటాడు, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అనట వినుట వలన విశ్వాసము ఏం వినాలా? 8వ వచనంలో అన్నారు. ఏంట వినేదంట? అక్కడ 8వ వచనంలో చూడండి, వాక్యము నీ యొద్దను నీ నోటను ఉన్నది. చదవండి. విశ్వాస వాక్యం. వాక్యాన్ని ఏం చేయాలా? వినాలా లేదా చదవాలా. చదువుట ద్వారా కానీ వినుట ద్వారా కానీ మనకి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. కనుక వాక్యం వినకుండా చేస్తాడు ఎవడు? చాలా చోట్ల వాక్యం వినాలని ఎంతో దూరం ప్రయాణం చేసి దేవుని సన్నిధికి పోతారు. పోగానే వాక్యాన్ని ఆరంభించగానే కొంతమంది ఏం చేస్తారంటే నిద్రపోతారు. అంటే సాతానుడు ఏం చేస్తాడంటే వాళ్ళ విన్నటువంటి వాక్యాన్ని ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు వినకుండా. అందుకనే ఆ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 19వ వచనంలో అంటాడు, సాతాను వచ్చి ఏం చేస్తాడంట, విన్న వాళ్ళ యొక్క వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. అందుకనే వాళ్ళకి ఏముండదు గుర్తు. చూడండి, వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి, సరే వాక్యము గ్రహించకపోతే దుష్టుడు వచ్చి ఏం చేస్తాడు? అందుకనే 2-3 ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నా కొన్నిసార్లు అర్థం కాదు కదా. కొన్ని పుస్తకాలు అన్నీ అర్థమవుతాయి కానీ అంత తేలికగా బైబిల్ అర్థం కాదు. కనుక అర్థం కాదని మనం నిర్లక్ష్యంగా ఉంటే కొంతమందికి అస్సలు అర్థం కాదని నిర్లక్ష్యంగా ఉంటే సాతానుడు వచ్చి ఏం చేస్తాడంట, గ్రహించకుండా ఉంటే వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. వానికి తెలుసు, ఏం తెలుసు అంటే వాక్యం చదివితే వీళ్ళ విశ్వాసం ఏమైద్ది, అభివృద్ధి అయిద్దని. వాక్యం చదువుట ద్వారా, వాక్యాన్ని వినుట ద్వారా విశ్వాసాన్ని ఏం చేసుకోవచ్చు మనం. కనుక సమయం దొరికినప్పుడు, అందుకే అన్నాడు ఆ కీర్తనకాడు, ప్రతి దివారాత్రం అంట, మొదటి కీర్తనలు అంటాడు 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, చదువుట ద్వారా లేదా వినుట ద్వారా
మనకేం కలుగుద్ది? విశ్వాసం. కనుక వాడు వినకుండా చేస్తాడు. ఏంటిది? శత్రు యొక్క కార్యం. దేవుని వాక్యాన్ని ఏం చేయడు వాడు? విననీయడు. మూడవదిగా మన విశ్వాసము అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటే చూడండి, ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? విశ్వాస వాక్యం. విశ్వాసము వాక్యం రెండు కలిసి ఉంటాయి. అక్కడ విశ్వాసము ప్రార్థన రెండు కలిసి ఉన్నాయి. రెండవది విశ్వాసము వాక్యం రెండు కూడా కలిసి ఉంటాయి. అంటే వాక్యం చదువుట ద్వారా మన విశ్వాసం ఏమైంది? అభివృద్ధి పొందింది. మూడవదిగా మన విశ్వాసం ఎట్లా అభివృద్ధి చేసుకోవచ్చు అంటే తెస్సలోనికీయులకు రాస్తూ అపోస్తలుడు 1వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఒక మాట అంటాడు చూడండి. మొదటి మీ పనిని ఇక్కడ అంటాడు విశ్వాసముతో కూడిన మీ పనిని. అంటే మన పని దేనితో కూడింది అంటాడు? విశ్వాసముతో కూడింది. రెండవది ప్రేమతో కూడిన మీ ప్రయాసం. కనుక ఇక్కడ విశ్వాసము ప్రేమ రెండు వరుస బట్టి వెంటనే వస్తున్నాయి. అంటే ఇవి రెండు కలిసి ఉంటాయి. ఏది? విశ్వాసము ప్రేమ. కనుక మన జీవితాల్లో ప్రభువునందు విశ్వాసము ప్రేమ ఎవరిలో ఉండాలండి? తోటి విశ్వాసులను ప్రేమించడం ద్వారా సంఘంలో ఉన్నటువంటి అక్కర్లో ఉన్నటువంటి వారిని, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని పరామర్శించడం ద్వారా మన విశ్వాసం ఏమైందండి? అభివృద్ధి చేసుకోవచ్చు. కనుక మన జీవితాల్లో ప్రేమ కలిగి ఉండడానికి అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, ప్రేమను కలిగి ఉండటకు ఏం చేయడే? ప్రయాసపడుడి. ప్రేమ ఎంతో గొప్పది. కనుక విశ్వాసము ప్రేమ. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కదా. మనం కూడా ఇతరులను ఏం చేయాలా? ప్రేమించాలి. ప్రేమించబద్ధులమై ఉన్నాము అంటాడు. అనగా మన జీవితాల్లో విశ్వాసము ప్రేమ ఈ రెండు కూడా అవి కలిసి వెళ్ళేవిగా ఉంటున్నాయి. కనుక ఇతరులను ప్రేమించడం ద్వారా సంఘంలో చూడండి చాలా బలహీనలుగా ఉంటారు. కొంతమంది ప్రార్థన కూడికకు రారు, కొంతమంది రకరకాల పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళని మనం పలకరించడం ద్వారా, అలాంటి వాళ్ళకి ఏదైనా సహాయపడటం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన విశ్వాసాన్ని ఏం చేసుకోవచ్చు? అభివృద్ధి చేసుకోవచ్చు. అందుకని అన్నాడు విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం. కనుక విశ్వాసము ప్రేమ ఈ రెండు కూడా కలిసి వెళ్తూ ఉంటాయి. కనుక మనం ప్రేమ కలిగిన వారంగా ఉండాలని. నాలుగవదిగా విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే యాకోబు పత్రికలు అంటాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మా సహోదరులారా, మహిమా స్వరూపియగు యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. అంటే మోమాటం అంటే పక్షపాతం లేదా భేదాభిప్రాయాలు. సంఘాల్లో ఏం చూపకూడదు? విశ్వాసుల మధ్యలో ఏం ఉండకూడదు? సేవకులు కానీ సేవకురాలు కానీ ఎవరైనా సరే, పెద్దలు కానీ ఎవరైనా సరే ఏం కలిగి ఉండకూడదు? మోమాటం. కొంతమంది ధనవంతులను ఒక స్థానంలో కూర్చోబెడతారు, పేదోళ్ళని ఒక రకంగా చూస్తారు, ఇంకా నిరుపేదలు ఉంటే ఇంకో రకంగా ఇంకో స్థాయిలో చూస్తాడు. ఇదే యాకోబు అంటాడు వాళ్ళని, దరిద్రులను గురించి ఏమంటాడు? 5వ వచనంలో ఏమంటాడు? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా. దేవుడు ఏం చేశాడు? ఈ లోకంలో మనం చాలామందిని ఏమనుకుంటామంటే, ఈ లోకంలో వాళ్ళకి ఏమి లేదు కాబట్టి కొంతమందిని ఏమనుకుంటారు? వాళ్ళు దరిద్రులు అంటారు. కానీ ప్రభు వాళ్ళని కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఈ లోకంలో దరిద్రులు అయినప్పటికీ కూడా వాళ్ళు విశ్వాసంలో ఎట్లుంటారంట? భాగ్యవంతులు కదా. మనం చెప్పుకోవచ్చు లాజరు విశ్వాసంలో ఎలాంటి వాడు? భాగ్యవంతుడు. ఎందుకు? చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు? ఆయన దేహాన్ని ఆత్మను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చారంటే మామూలు విషయం కాదు కదా. అబ్రహాము మమ్రే దగ్గర సింధూర వనంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? దేవదూతలు వచ్చారు. కనుక మన జీవితాల్లో విశ్వాసం ద్వారా, విశ్వాసం ఈ లోకంలో చాలామంది మనం మనుషులను పై రూపాన్ని చూసి కదా, వస్త్రధారను చూసి, వాళ్ళ యొక్క స్థితిగతులను చూసి మనం ఏం చేయకూడదు? వాళ్ళ విశ్వాసాన్ని అంచనా వేయకూడదు. ఒకసారి నేను చూశాను, ఒక ఆయన చినిగిన చొక్కా వేసుకొని వచ్చాడు. నేనేం అనుకోలేదు, కానీ ఒక పక్కనున్న వ్యక్తి అన్నాడు, ఏంటండి నీకు చొక్కాలు లేవా? మంచి చొక్కా వేసుకొని రావచ్చు కదా అంటే, లేదు బ్రదర్ అదే ఉంటే వేసుకొని వచ్చాను అన్నాడు. ఆ బ్రదర్ ఏం నొచ్చుకోలేదు.
తర్వాత చూశాను ఆ వ్యక్తి ఆరాధన చేస్తూ ఉంటే, సంఘంలో ఆరాధన చేస్తుంటే ఆరాధన ఎట్లా ఉందంటే అది వర్ణించలేం. అలాంటి ఆరాధన చేశాడు ఆ వ్యక్తి. ఎవరు? మామూలు వ్యక్తి, చొక్కా చినిగిపోయినటువంటి వ్యక్తి. మేమనుకున్న ఆశ్చర్యపోయాను. కానీ మన జీవితాల్లో పై రూపాన్ని చూసి మనం వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేయకూడదు, ఎప్పుడు కూడా తక్కువ వేయకూడదు, అంచనా వేయకూడదు. అందుకనే అంటాడు, విశ్వాసము నా సహోదరులారా, మహిమా స్వరూపియకు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో ఏముండకూడదు, మోమాటం అంటే పక్షపాతం, లేకపోతే ఇంకేముంటుంది, ఇంకేమనొచ్చు, దాన్ని ఇంకేమంటారంటే మనం మోమాటం లేదా పక్షపాతం అని చెప్పొచ్చు. ఇతరులను ఏం చేయకూడదు, మనం వేరువేరుగా చూడకూడదు. సంఘములో అందరం ఎట్లాంటి వాళ్ళము, సమానంగా చూడాలి కదా. దేవుడు అందరికీ సమానంగా ప్రేమించాడు. మనం కూడా ఇతరుల పట్ల ఎవరైనా సరే వాళ్ళని ఎట్లా ప్రేమించాలంటే సమానం. అందుకనే మనలో పక్షపాతం ఉండకూడదు కదా. ఒక చోట అంటాడు, నిష్కపటం ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. పక్షపాతం మనలో ఉందంటే ఆయన అన్నాడు, మనకు పక్షవాయువు అనే జబ్బు వచ్చినట్లు. అంటే ఏ జబ్బు ఉన్నట్టు. అందుకే అలాంటి పక్షపాతం ఉంటే చూడండి, వాళ్ళిద్దరిలో ఎవరు, యాకోబు యొక్క ఇద్దరు కుమారుల్లో తల్లి ఎట్లా ప్రేమించింది ఇద్దరి కొడుకుల్ని, ఎవరు, రెబ్కా కదా. ఎట్లా ప్రేమించిందంట, ఒక తండ్రి ఏమో పెద్ద కొడుకుని ప్రేమించాడు, తల్లి ఏమో చిన్న కొడుకు. అంటే వాళ్ళలో ఏముందండి, ఇద్దరు తల్లిదండ్రుల్లో పిల్లల పట్ల ఏముంది, వాళ్ళలో పక్షపాతం చూపించారు. అయితే మన జీవితాల్లో విశ్వాస విషయంలో ఇతరుల పట్ల ఏం చూపించకూడదు, మనం కనుక పక్షపాతం కలిగి ఉంటే ఏం పొందలేము మనం ఈ లోకంలో. విశ్వాసాన్ని మన అభివృద్ధి చెందదంట. మన విశ్వాసం ఏమైపోద్ది, చల్లారిపోద్ది. కనుక మనం పక్షపాతం లేని వారంగా, అందుకే అంటాడు విశ్వాసము ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, పక్షపాతము లేనటువంటి విశ్వాసం. ఐదవదిగా చూడండి, మన విశ్వాసం అభివృద్ధి చెందాలంటే చివరిగా 1 తిమోతి 1:19 తిమోతి రాస్తూ అపోస్తలుడైన పౌలు భక్తుడు ఇలా అంటాడు. 1:19 అట్టి మనస్సాక్షిని అందరూ త్రోసివేసి విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఎట్టి విశ్వాసం అంటాడు 18 నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి, ఈ రెండు కలిసి ఉంటాయి ఎప్పుడు కూడా. విశ్వాసము మంచి మనస్సాక్షి, మొట్టమొదటిగా విశ్వాసము ప్రార్థన, అది రెండు కలిసి ఉంటాయి. రెండవది విశ్వాసము వాక్యము కలిసి ఉంటాయి. మూడవది విశ్వాసము ప్రేమ. నాలుగవది విశ్వాసము పక్షపాతము లేనటువంటి జీవితం. ఐదవది విశ్వాసము మంచి మనస్సాక్షి. కనుక మంచి మనస్సాక్షి లేకపోతే కూడా మన విశ్వాసం ఏం కాదు, అభివృద్ధి చెందదు. కొందరు విశ్వాసం ఎట్లుందంటాడు, వారు అట్టి మనస్సాక్షిని ఏం చేశారంట అంటే వాళ్ళకి ఏం అవసరం లేదు, మంచి మనస్సాక్షి అవసరంలే. కనుక నిర్మలమైన మనస్సాక్షి వాళ్ళకి అవసరంలే. అందుకనే వాళ్ళు త్రోసివేసి విశ్వాస విషయంలో ఏమైపోయారంటే వాళ్ళు ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. కనుక మంచి మనస్సాక్షి లేకపోతే మన విశ్వాసం ఏమైపోద్ది, చెడిపోద్ది, అంతరించిపోద్ది, విశ్వాసం కోల్పోతాం. కనుక మంచి మనస్సాక్షి, ఈ మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క ప్రతి దినము ప్రతి క్షణము మనం తప్పిపోయినప్పుడు, మన చూపుల ద్వారా మాటల ద్వారా ఎక్కడైనా క్రియల ద్వారా తప్పిపోయినప్పుడు వెంటనే ఏం చేయాలంటే చూడండి, హెబ్రీలకు రాస్తూ 11 అపోస్తలుడైన పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తూ 9:14 అంటాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, మనస్సాక్షి అనేకసార్లు అపవిత్రమైపోద్ది, లేదా వాతువేయబడుతుంది, లేదా మన మనస్సాక్షి కొన్నిసార్లు చనిపోద్ది కూడా. అయితే ఇక్కడ అదే అంటున్నాడు, మీ మనస్సాక్షిని నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని ఏంటిదంట, క్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తం ఏం చేస్తుందంటే మనల్ని నిర్జీవ క్రియలు విడిచిపెట్టి. ఇంకా క్రైస్తవులు
ప్రభు పిల్లలు ఇంకా చాలామంది ఈ నిర్జీవ క్రియలు కలిగి ఉంటున్నారు. వారి జీవితాల్లో జీవము లేనటువంటి పనులు ఎన్నో చేస్తూ ఉంటున్నారు. కనుక వాళ్ళు ఆ క్రియలు ఏం చేయాలంటాడు? విడిచిపెట్టాలా. తర్వాత ఇంకేమన్నాడు? జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, అనగా ఆ రక్తం ఏం చేస్తుందంటే మన మనస్సాక్షిని ఎక్కువగా ప్రతి దినం ప్రతి క్షణం మనం తప్పిపోయినప్పుడు దేని కిందికి రావాలి? ఆ రక్తము కిందికి వస్తే మన మనస్సాక్షిని ఏం చేస్తాడు? ప్రభువారు శుద్ధి చేస్తాడు. కనుక మంచి మనస్సాక్షి, విశ్వాసం రెండు కూడా కలిసి ఉంటాయి. కనుక మన విశ్వాసం వృద్ధి పొందాలంటే మనలో ఏముండాలి? మంచి మనస్సాక్షి. చివరిగా ఆరోదిగా విశ్వాసము దేంతో ముడిపడి ఉంటుందంటే, దేంతో కలిసిపోద్దంటే, స్టెఫను చూడండి, స్టెఫను మంచి ప్రసంగం చేశాడు. ఒక అధ్యాయం అంతా ప్రసంగం చేశాడు. ఆయన ప్రసంగం చేయకముందు ఆయన దేంతో నింపబడ్డాడంట? చూడండి, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. అపోస్తల కార్యాల గ్రంథం. కృపతోను చూపించుండాను. చూసారా ఏమంటున్నాడు? స్టెఫను దేంతో నింపబడ్డాడంట? కృపతోను బలముతోను. కృపతోను అనే చోట ఆ ఇంగ్లీష్ బైబిల్లో అయితే విశ్వాసంతోను అని రాశారంట. సరే, అక్కడ కూడా ఉంటుంది, 5వ వచనంలోనే ఉంటుంది. చూడండి, స్టెఫను దేంతో నిండినాడు అంటాడు 5వ వచనంలో ఈ మాట. విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను దేనితో నిండుకున్నవాడు? విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడు. కనుక ప్రభు పిల్లలుగా మన జీవితాల్లో విశ్వాసం ద్వారా నింపబడినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ప్రభు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు తన యొక్క కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ విశ్వాసముతోనూ కృపతోనూ అతడు నిండుకున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ అతడు నింపబడ్డాడు. అంటే శక్తితో నింపబడ్డాడు, దేవుని యొక్క శక్తితో నింపబడ్డాడు. ఏ వ్యక్తి యొక్క జీవితంలో విశ్వాసంతో నింపబడతాడో ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రభు ఏం చేస్తాడంటే శక్తితో కార్యాలు జరిగిస్తాడు. అందుకనే దానియేలు గ్రంథంలో ఆ 11వ అధ్యాయంలో ఒక చోట అంటాడు, తమ దేవుని ఎరుగువారు ఏమంటాడు 11 దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32 చదవండి. అందుకతడు అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. దేవుని ఎరగటం అంటే అర్థం ఏంటంటే ఆయన యందు ఏముంచటం? విశ్వాసమే. కనుక స్టెఫను దేవుణ్ణి ఏం చేసినాడు? ఎరిగినాడు. అందుకనే స్టెఫను ఏం చేశాడు? ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతూ వచ్చినాడు కదా. స్టెఫను ఎంత గొప్ప కార్యం చేశాడండి కదా. అతడు చనిపోయేటప్పుడు అంట ఆకాశం ఏమైందండి? మామూలు విషయం ఆకాశం తెరవబడడం అంటే. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం. అతడు చనిపోయేటప్పుడు ఎలాంటి పరిస్థితితో 56వ వచనం 55 కూడా చదవండి అక్క. అతడు నిండుకొనిన వాడే తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశం తెరవబడుట మనుష్య కుమారుడు దేవుని కుడి నిలిచి ఉండుట చూచుచున్నానని. ఎంత గొప్ప కార్యం దాని జీవితంలో చూడగలుగుతాం. పరిశుద్ధాత్మతో నిండుకునినవాడు ఆకాశం వైపు ఏం చేశాడు? అతడు తేరి చూస్తే అక్కడ ఏం కనపడదంట? దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచిండుట చూచి. ఏం చూశాడంట? యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచిండేది చూశాడు. తర్వాత ఆకాశము తెరవబడేది చూశాడు. మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచిండుట నేను చూశాను. కనుక స్టెఫను ఎంత ఔన్నత్యమైనటువంటి ఆత్మీయ జీవితంలో, ఎంత ఆత్మీయ స్థితిలో ఉంటున్నాడో మనం జ్ఞాపకం చేస్తాం. కనుక ఎవరి యొక్క జీవితాల్లో విశ్వాసం ద్వారా నింపబడతారో వాళ్ళ జీవితాల్లో ప్రభు ఏం చేస్తాడో బలము కలిగిన గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, ఒక చోట అంటాడు, ఎక్కడో మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయం 58వ వచనంలో ఒక చోట అంటాడు, వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన ఏ అద్భుతమో చేయలేదు అని. దేన్ని బట్టి అంట? అవిశ్వాసాన్ని బట్టి ప్రభు ఏం చేయడు? ఏ అద్భుతాలు కూడా మన జీవితాల్లో ఆయన చేయనివాడుగా
మనం చూస్తున్నాం. ఎక్కడాక మత్తయి సువార్త 13:58 ఏమంటాడు? వారి అవిశ్వాసమును బట్టి ఆయన అద్భుతములు, అంటే అవిశ్వాసం ఉంటే ఏం చేయడు ప్రభు? అద్భుతాలు చేయలేదు. కనుక విశ్వాసం ద్వారా మనం ఏం చేయొచ్చు? ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం. మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి? మనం ఇంకా దేంతో నింపబడట్లేదు? విశ్వాసంతో. దేవుని యొక్క విశ్వాసంతో నింపబడితే దేవుడు తన శక్తితో ఏం చేస్తాడో మనలో కార్యాలు జరిగిస్తాడు. దేవుని శక్తితో నింపబడినటువంటి అనుభవం. కనుక ఇవి విశ్వాసము యొక్క మన యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి అవకాశాలు. అందుకని అపోస్తలులు అంటారు, మా విశ్వాసాన్ని ఏం చేయండి? వృద్ధి పొందించండి అని ప్రభుని అడుగుతూ వచ్చినారు. ఈ రాత్రి కాలంలో మన విశ్వాసం వృద్ధి పొందాలంటే మనం చాలాసార్లు మాటలతో వృద్ధి పొందించుకోలేం. లేకపోతే మనకున్నటువంటి అనేకమైనటువంటి సాధనాలు ఉంటున్నాయి. వాటి ద్వారా ఒక ఆయన బైబిల్ ట్రైనింగ్ చేస్తే విశ్వాసం వృద్ధి పొందదు. లేకపోతే అన్ని కూడికల ద్వారా మన విశ్వాసం వృద్ధి పొందదు. అన్ని కూడికలకు వచ్చే ద్వారా ఇంకేయో మంచి కార్యాలు, ఇవన్నిటి ద్వారా కాదు. కానీ మనం ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన. మొట్టమొదటిగా ప్రార్థన. విశ్వాసము ప్రార్థన రెండు కూడా కలిసి వెళ్తాయి. ప్రార్థన ద్వారా మన విశ్వాసాన్ని ఏం చేయొచ్చు? వృద్ధి పొందించుకోవచ్చు. రెండవది, విశ్వాసము వృద్ధి పొందించుకోవాలంటే మన జీవితాల్లో ఏముండాలి? వాక్యము చదువుట ద్వారా, లేదా ధ్యానించడం ద్వారా, లేదా వినుట ద్వారా మన విశ్వాసాన్ని, మనకు అర్థం కాకపోయినా వాక్యాన్ని ఏం చేయాలి? అందుకే అంటారు, వాక్యము అర్థం కాదని అంటే కొన్నిసార్లు అర్థం కాందేదో రాసుకోవాలంట. నీకేది అర్థం కాలేదో దాన్ని రాసుకొని అయిపోయిన తర్వాత ఆ పెద్దోళ్ళు ఉంటారు సంఘంలో, వాళ్ళని అడిగితే వాళ్ళకు అర్థమైందని వివరిస్తారు. అర్థం కాలేదని మనం ఏం చేయకూడదు? దాన్ని పక్కన పెట్టకూడదు. ప్రభు ఒకవేళ దానికి అర్థాన్ని కూడా ప్రభు ఇస్తాడు మన జీవితాల్లో. కనుక వాక్యం అర్థం కాకపోయినా మనం ఏం చేయాలి? చదువుతూ ఉండాలి. మూడవది, మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలంటే ప్రభు పట్ల విశ్వాసం ఉంచడమే కాదు కానీ ఇతరులను ఏం చేయాలి? మనం ప్రేమించేది నేర్చుకోవాలి. నాలుగవది, మనలో పక్షపాతము లేని వారికి ఉండాలి. ఐదవది, మంచి మనస్సాక్షి. ఆరవది, పరిశుద్ధాత్మతో ఏం కావాలి? మనం నింపబడితే మన విశ్వాసం ఏం చేయవచ్చు? అభివృద్ధి చేసుకోవచ్చు. దేవుని యొక్క శక్తితో, దేవుడు తన శక్తితో ఏం చేస్తాడు? మన పరిశుద్ధాత్మతో నింపబడితే ఆయన తన శక్తితో ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ప్రభు ఇలాంటి అనుభవంలో ప్రభు ఇంకా మా విశ్వాసం చాలాసార్లు మన విశ్వాస జీవితంలో ఏమైపోతామంటే ఎక్కడో వేసిన గొంగడి అన్నట్లు అక్కడే ఉండిపోతూ ఉంటుంది మన విశ్వాసం. కానీ ఇంకేం విశ్వాసంలే అన్నట్లుగా ఉంటాం. విశ్వాసంలో సన్నగిల్లిపోతాం, విశ్వాసంలో బలహీనమైపోతాం కదా. మన జీవితాల్లో విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? అభివృద్ధి చేసుకోవాలి కదా. అట్లే పెట్టుకోకూడదు కదా, దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. లేకపోతే ప్రభు వచ్చినప్పుడు మనం ఏమవుతాం? యేసు వారు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఏం చూస్తానన్నాడు? విశ్వాసమే చూస్తాడు కదా. ఆ నలుగురు మనుషులు చూడండి, పక్షవాయుగాలను ఎత్తుకొని పోతే ఏం చూస్తాడు ప్రభువారు? వారి విశ్వాసాన్ని చూసి ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అలాగే శతాధిపతిలో ఏం చూశాడు ప్రభువారు? అంటాడు, ఇశ్రాయేల్లో నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదంటాడు. కానాను స్త్రీను అంటాడు, ఏమంటాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పదే అంటాడు కదా. అబ్రాహాముని అంటాడు, అబ్రాహాంతో ఏమంటాడు? విశ్వాసులకు అతడు తండ్రి అని పిలువబడతాడు. కనుక మన జీవితాల్లో దైవజనుడు భక్త్ సింగ్ గారు కూడా అనేక సార్లు ఆయన విశ్వాసంతో ప్రార్థన చేసేవాడు. ఆయన ఏదన్నా మీటింగులో వాక్యం చెప్పాలనుకున్నప్పుడు ఆయనే చెప్పాలని ఏం లేదు. అక్కడ ఎవరినైనా సహోదరుని వాక్యం చెప్పమనేవాడు. సంఘంలో సహోదరులు ఉన్నప్పుడు ఆయన చెప్పమంటాడు. ఎవరైనా సహోదరుడు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యము దేవుడు ఎట్లా చేస్తాడంటే ఎంతో అద్భుతంగా ఆ సహోదరుని వాడుకుంటాడు. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే సహోదరుడు భలే చెప్పాడులే వాక్యం అంటారు. కానీ ఆ సహోదరుని కొరకు ఆ దైవజనుడు అంతకుముందే కొన్ని రాత్రులు ఏం చేస్తాడంట? ప్రార్థన. ఆ విషయం ఎవరికి తెలియదంట. కానీ ప్రార్థన అనేది ఎంత గొప్పదో రహస్య జీవితంలో. మన రహస్య జీవితంలో ప్రార్థన ఉండాలి, సంఘంలో ప్రార్థన ఉండాలి. కొంతమంది చూస్తే
పరిచయుల వల్లే వచ్చి ఇక్కడ మాటలన్నీ ఒళ్ళిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ ప్రార్థన ఎంత బాగుంటుందో అన్నట్లుగా, దేవుడు అసలు ఇక దిగి వస్తాడు అన్నట్లుగా. ఇంటికి పోతే చంద్రముఖి పోదు, కార్తీక దీపం పోదు, మొగలి రేకులు పోదు. కనుక అట్లా ఉంటారు. అలాంటి జీవితం అది కాదు ప్రభువుకి కావాల్సింది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఎట్లాంటిదంట? ఆనందకరము. రండి ప్రార్థన చేసి